హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈ వీడియో ఏంటంటే నేను హనుమంత వ్రతం చేసుకున్నానండి. అది మీకు షేర్ చేద్దామని వీడియో చేశాను. హనుమంత వ్రతం అంటే 11 రోజులు చేయాలండి. హనుమాన్ చాలీసా సంకల్పం చెప్పుకొని చేయాలండి. ఈ 11 రోజులు కూడా నియమాలు ఏంటంటే అండి, తెల్లవారుజామున లెగాలండి, బ్రాహ్మీ ముహూర్తంలో పూజ అయిపోవాలి, ఆవు నెయ్యితో దీపం పెట్టాలి, ఒక రాగి గ్లాస్తో వాటర్ పెట్టి సంకల్పం చెప్పుకొని ఆ వాటర్ తాగాలండి. ఇవేనండి నియమాలు, పెద్ద నియమాలు ఏమీ ఉండవు. నేను పూజ ఎలా చేసుకున్నానో మీకు చెప్తాను. ముందుగా ఒక పీట తీసుకొని పసుపు రాసి పొట్టు పెట్టేసుకున్నానండి. దాని మీద కాషాయ వస్త్రం వేసి హనుమంతుడి విగ్రహం పెట్టుకున్నాను. తర్వాత పసుపు వినాయకుని కూడా చేసుకున్నాను. ఎందుకంటే మనం ఏ వ్రతం చేసుకున్నా పసుపు వినాయకుని కంపల్సరీ చేసుకోవాలండి. వినాయకుడికి దీపం కూడా పెట్టుకోవాలి. ముందు వినాయకుని పూజించేసుకోవాలి. తర్వాత హనుమంతుడికి ఆవు నెయ్యితో దీపం పెట్టాలండి. దీపం పెట్టి అష్టోత్తరం చేసుకోవాలి ముందు. ఆ తర్వాత రాగి గ్లాస్తో వాటర్ దేవుడి ముందు పెట్టాలండి, హనుమంతుడి ముందు పెట్టి మనం సంకల్పం చెప్పుకోవాలండి. మనకి ఏ బాధలు ఉన్నా సరే సంకల్పం చెప్పుకోవాలండి. బాధలు అంటే రుణ బాధలు, సంతాన బాధలు, చదువు రాకపోవడం, ఉద్యోగం రాకపోవడం అన్న సమస్యలు ఉంటాయి కదండి. వాటిలో ఏం కావాలో అది సంకల్పం చెప్పుకోవాలండి. ఆ వాటర్ అక్కడ పెట్టాలి. తర్వాత హనుమాన్ చాలీసా 11 సార్లు చదవాలండి. హనుమాన్ చాలీసాలో తులసీదాస్ అన్న పేరు వస్తుందండి, అక్కడ మన పేరు చెప్పుకొని చదవాలండి. అలా 11 సార్లు పారాయణం అయిపోయాక మనకి వీలుంటే ఆదిత్య హృదయం, శ్రీరామరక్ష స్తోత్రం కూడా చదువుకోవచ్చండి. 11 రోజులు కూడా ఇలాగే పూజ చేసుకోవాలండి. పోతే 3:30 నుంచి 5:30 లోపు పూజ అయిపోవాలండి కంపల్సరీని. ఇంకా నైవేద్యం పండ్లు ఏవోటి పెట్టుకోవచ్చండి, శక్తి కొద్దిని మనం తయారు చేసుకుంటే నైవేద్యం కూడా తయారు చేసి పెట్టుకోవచ్చండి. తర్వాత 11వ రోజు మాత్రం హనుమాన్ చాలీసా 11 సార్లు చదివేశాక బజరంగ బాణ్ చదవాలండి కంపల్సరీ. అంటే చివరిలో హనుమంతుడు బజరంగ బాణ్ రూపంలో వచ్చి మన కోరిక తీరుస్తారు అనేసి అది చదవాలండి కంపల్సరీని. ఇంతేనండి నియమాలు. 11వ రోజు మాత్రం గుడికి వెళ్ళాలండి కంపల్సరీ. అప్పాలు చేయాలండి, వడమాల వేయాలి, తమలపాకుల మాల వేయాలి, హనుమంతుడికి అభిషేకం చేయాలి. ఇవే నియమాలండి. ఈ పూజకి మెయిన్ నియమం ఏంటంటే అండి, బ్రాహ్మీ ముహూర్తంలో మాత్రం లెగిసి పూజ చేసేసుకోవాలండి. అంతేనండి. నేను కూడా అలాగే చేసుకున్నానండి. రోజు 11 సార్లు హనుమాన్ చాలీసా చదివేసుకునేదాన్ని. చదువుకొని ఇలాగ హారతి ఇచ్చి ధూపం వేసేసేదాన్ని. నేనైతే నైవేద్యం తయారు చేసేదానండి. పండ్లు కాకుండా నైవేద్యం కూడా ఏదో ఒకటి తయారు చేసి పెట్టేదాన్ని. అలా నేను 11 రోజులు పూజ చేసేసుకున్నాను. తర్వాత హనుమంతుడికి నేను వడమాల వేద్దామని అనుకున్నానండి. అది మీ ఇష్టం, కంపల్సరీ వెయ్యాలి. కుదిరితే వెయ్యండి, లేకపోతే లేదు. నాకైతే మా వదిన హెల్ప్ చేసిందండి, దానివల్ల చేయగలిగాను. తర్వాత నేను 11 దారాలు తీసుకొని పసుపు రాసుకున్నానండి. రాసుకొని వడమాల తయారు చేసుకున్నాను. తమలపాకులకు కూడా శ్రీరామ రాసుకొని తమలపాకుల మాల కూడా రెడీ చేసుకున్నానండి. వడమాల స్వామికి ఎందుకు ఇష్టం అంటే దానికి కూడా ఒక కథ ఉందండి. ఒకసారి హనుమంతుడికి శనిదేవుడికి యుద్ధం జరిగినప్పుడు హనుమంతుడు శనిదేవుడిని బాగా కొట్టాడటండి. అప్పుడు శనిదేవుడికి ఒళ్ళంతా నొప్పులు వస్తుంటే నొప్పులు ఎలా తగ్గుతాయి అంటే గారెలు తింటే తగ్గుతాయి అనేసి చెప్పారటండి. అప్పుడు హనుమంతుడిని అడిగాడటండి, నాకు గారెలు పట్టరంటే అప్పుడు హనుమంతుడు స్వయంగా సీతాదేవి చేత తయారు చేయించి గారెలు పట్టుకొచ్చి శనిదేవుడికి ఇచ్చాడటండి. అప్పుడు అవి తినగానే ఆయన నొప్పులు పోయినాయటండి. అప్పుడు శనిదేవుడు సంతోషించి హనుమంతుడికి నీకు వడమాల వేస్తాను శనివారం మంగళవారం అని చెప్పాడటండి. అప్పటి నుంచి హనుమంతుడికి వడమాల అంటే చాలా ఇష్టమటండి. ఇంకా తమలపాకులకి మాలకైతే చాలా కథ ఉందండి. ఒక 4-5 కథలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే లంకలో సీతాదేవి ఉన్నప్పుడు సీతాదేవిని ఎత్తుక్కుంటా హనుమంతుడు వెళ్ళినప్పుడు సీతాదేవి జాడ తెలిసిందటండి. అప్పుడు అది రాముల వారికి చెప్తానని వస్తుంటే సీతాదేవికి హనుమంతుని దీవించాలనిపించిందటండి. అప్పుడు అక్కడ పువ్వులు కట్ట ఏమీ చేతికి అందకపోతే అక్కడ తమలపాకుల పాదు ఉందటండి. ఒక తమలపాకు కోసి తల మీద పెట్టి సీతాదేవి దీవించిందటండి. అప్పటి నుంచి తమలపాకులు అంటే హనుమంతుడికి చాలా ఇష్టమటండి. ఇంకొక కథ ఏంటంటే లంకను తగలబెట్టేసి గాయాలతో హనుమంతుడు వచ్చాడటండి. అప్పుడు రాముల వారు అక్కడ తమలపాకు ఉంటే కోసి గాయాల మీద ఒత్తితే గాయాలు తగ్గిపోయినాయటండి. అందువలన హనుమంతుడికి తమలపాకుల పాదన్నా చాలా ఇష్టమటండి. అందుకే తమలపాకుల మాల కూడా వేస్తూ ఉంటారు. ఇవన్నీ కథలండి. నాకు ఇంకా తెలిసినవి చెప్పాను మీకు. ఇంకా నాకు మాల అయిపోయిందండి. ఇంకా గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళి ముందుగా ఆంజనేయ స్వామికి అభిషేకం చేసేసుకున్నానండి ఆవు పాలతోని. తర్వాత నీళ్ళతో కూడా చేసుకొని ఒక కాషాయ వస్త్రం పట్టుకెళ్ళానండి. హనుమంతుల వారికి కట్టేసి వడమాల తమలపాకుల మాల కూడా వేసానండి. వేసి తులసి మాల కూడా వేశాను.
అప్పాలు కూడా నైవేద్యం పెట్టానండి. అప్పుడు హనుమంతుడికి పూజ చేసుకొని అక్కడ హనుమాన్ చాలీసా బజరంగ బాణ్ కూడా చదువుకున్నాను. తర్వాత ప్రసాదం అందరికీ పంచిపెట్టేశానండి. ఇంతేనండి హనుమంతుడిది 11 రోజుల వ్రతం. ఇది చాలా కొంచెం నియమంగా చేయాలండి. ఎందుకంటే తెల్లవారుజామునే కంపల్సరీ లెగవలసి వస్తుందండి. మధ్యాహ్నం కూడా పడుకోకూడదండి. ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ తినకూడదు. రాత్రి ఓన్లీ ఫ్రూట్సే తినాలండి. ఇలాగ మనకి ఏదైనా బలమైన కోరుకుంటే కోరుకొని ఈ వ్రతం చేసినట్లయితే కంపల్సరీ తీరుతుందండి. నాకైతే మధ్యలోనే రిజల్ట్స్ వచ్చాయి. అందువల్ల మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. హనుమంతుడికి ఒకటేనండి, తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో పూజ అయిపోవాలండి. 2 రాగి గ్లాస్తో వాటర్ పెట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ వాటర్ పూజ అయ్యాక తాగాలండి మనం. 3 హనుమాన్ చాలీసా పుస్తకంలో తులసీదాస్ అనే పేరు వచ్చినప్పుడు మన పేరు చెప్పుకొని చదవాలండి. ఇలా 11 రోజులు మనం బ్రాహ్మీ ముహూర్తంలోనే పూజ పూర్తి చేసేయాలండి. ఆ తర్వాత హనుమంతుడిని మర్నాడు శనివారం మాత్రం కదపాలండి. శుక్రవారం వస్తుంది కాబట్టి కదపకూడదండి. మీరు మంగళవారం మొదలెడితే శుక్రవారం వస్తుందండి. అదే శనివారం మొదలెడితే మంగళవారం వస్తుందండి. అందువలన అప్పుడు కదపకండి, తర్వాత కదపండి శనివారం. అంతేనండి. ఇదేనండి నేను చేసుకున్న హనుమతి వ్రతం. మీకు నచ్చితే ట్రై చేయండి, చేసుకోండి, అంతా మంచిగా జరుగుతుంది. ఓకేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోలు తీస్తాను. ఈ హనుమతి వ్రతం మాత్రం చాలా ప్రత్యేకమండి. నాకు చాలా బాగా నచ్చింది, నేను చేసుకున్నాను. కొంచెం ఓపిక పెట్టి చేసుకోండి. కంపల్సరీ మీకు ఏమైనా బలమైన కోరికలు ఉంటే తీరుతాయండి. ఓకే, బాయ్ అండి.